వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఏ టెంపుల్‌కి వెళ్లారో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మనకి ఎక్కడికైనా ఏ టెంపుల్‌కైనా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారిని మనం వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ ద్వారం నుంచి స్వామివారు మనకి దర్శనమిస్తారు కాబట్టి మనము ఆ రోజు స్వామివారిని దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే, అలాగే స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని నమ్ముతారు. అలాగే మనం ఈరోజు ఉపవాసం ఉండి అన్నంతో ప్రిపేర్ చేసినవి ఏవి స్వీట్స్ అయినా, పరమాన్నమైన అలా ఎలాంటివి కూడా మనం తినకూడదు. ఒకరోజు అన్నపూర్ణాదేవి అడిగిందంట, నాకు రెస్ట్ అనేదే ఉండదా, ఎప్పుడు నన్ను తింటూనే ఉంటారా అంటే, నీకు ఒక రోజు ఇస్తాము, అది ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి రోజు నిన్నెవ్వరూ తినరు అని. నన్నెవ్వరూ తినొద్దు తినొద్దు అని చెప్తే వింటారా, అందరూ తింటూనే ఉంటారు కదా అంటే, వైకుంఠ ఏకాదశి రోజు అన్నంలోకి అన్ని పాపాలు చేరి ఉంటాయి. ఆ రోజు అన్నం ఎవరైతే తింటారో వాళ్ళకి ఆ పాపాలన్నీ తగులుతాయి అని చెప్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. సో మేము టెంపుల్కి వెళ్ళాము, స్వామివారిని దర్శించుకున్నాము. మీలో ఎవరెవరు ఉన్నారు వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం? నేనైతే ఉపవాసం ఉన్నాను. అన్నం అలాంటివి ఏం తినలేదు. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏమీ కాదు. పెద్దవాళ్ళు మనం ఉండొచ్చు కానీ చిన్నపిల్లలు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. స్వామివారిని మంచిగా అలంకరణ చేసి, అలాగే అభిషేకాలు చేసి స్వామివారిని బయటికి తీసుకొని వచ్చారు. అందరూ దర్శించుకున్నారు. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కామెంట్ చేయండి.